అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాయి బ్రాహ్మణ ప్రతి ఒక్క కుటుంబ పెద్దలకి చిన్నలకి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ కొత్తపల్లి రవిని. రాజ్యాంగపరమైన పోరాట వీరులలో మనం అందరం ఉన్నాం. ఈ గ్రూప్కి యొక్క సిస్టమ్స్ విధి విధానాలు ఒక నిబంధనలు ఏం లేవు. ఎందుకోసం అంటే ఒక వేదికలాగా వాడుకుంటున్నాం, వేదికలాగా ఉంటుంది. ఈ వేదిక లాంటి ఈ గ్రూప్ని మనము ఏ రకంగానైనా ఊహించుకోవచ్చు, కానీ నాయకత్వానికి ఈ గ్రూపు ప్రథమం కాదు. నాయకులు మన అనుకొని ఈ గ్రూప్లో ఉంటే ఈ గ్రూప్కి అందం కాదు. అది గ్రూప్ను ఏ విధంగా అందంటే ఒక పోరాటం సిస్టమ్ పెట్టుకుంటున్నాం. పోరాటం ఏంటిది? ఫస్ట్ మనకు హక్కులు, ఈ హక్కుల మీద ఎవరికి అవగాహన ఉంది, ఏ వ్యక్తికి అవగాహన ఎంతో ఉంది, ఈ హక్కులు ఎలా సాధించుకుంటాము, ఈ హక్కులు ఎవరి ద్వారా మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అని చర్చించుకోవడానికి కోసము ఒక వేదికలాగా పెట్టుకున్నదే తెలంగాణ నాయి బ్రాహ్మణ రాజ్యాంగపరమైన పోరాట వీరులమన్నా. కాబట్టి మనమంతా నా ఆలోచనను మీ ఆలోచనలుగా నేను చాలా రోజుల నుంచి ఇంతకుముందు కూడా వీడియోలు చెప్పిన, మీ బాధ నా బాధ, ఈ బాధలు ఎక్కడ పంచుకుంటామంటే నేను ఇంతకుముందు కూడా చాలా వేదికలు వీడియోలు చెప్పిన ఏంటిది అంటే ప్రతి జిల్లా 33 తెలంగాణ 33 జిల్లాల ప్రతి జిల్లా నాయకత్వం కదలాలి. ఎట్లా కదలాలి? మీటింగ్ ఏర్పాటు చేయండి. ఫస్ట్ ప్రతి 33 జిల్లాలలో ఇప్పుడు ఒక జిల్లా అయిపోయింది, సిద్దిపేట అయిపోయింది, షేర్లింగంపల్లి అయిపోయింది. కానీ ఇంకా మెయిన్ ఉండవలసిన ఏంది అంటే 32 జిల్లాలున్నాయి. 32 జిల్లాల నాయకత్వాలు కొంచెం ఆలోచన చేయండి. అధ్యక్షుడే పెట్టాలి, ప్రధానాధికారి పెట్టాలని లేదన్నా. ప్రతి ఒక్క గుండెలో ఉన్న బాధని పంచుకోవడానికి ప్రతి వ్యక్తి అవసరమే. కాబట్టి అందరం కలిసి అర్థం చేసుకోండి. పదవుల కోసం పాకులాడడం కంటే మన కులాన్ని కాపాడుకునే బాధ్యత ఎక్కువ ఉండాలన్న మనకు. ఈ బాధ్యత ఎలాంటిది అంటే హక్కులు ఉన్నాయి. ఈ హక్కులకు ఏ విధంగా వెళ్తాం? లాపరమైన చిక్కులు ఎక్కడి నుంచి వస్తాయి? రోడ్డుకి కొట్లాడడం, అది ఇది ధర్నాలు చేస్తే అరెస్ట్ చేస్తే వీళ్ళు ఇడిపించుకోవడానికి కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మనమంతా ఏ విధంగానైతే ఏకమవ్వాలి అని ఈ గ్రూప్ని క్రియేట్ చేసుకున్నామో ఇప్పుడు దీనిలో 1024 మంది గొప్పగా జాయిన్ అయ్యారు అన్న నెల రోజులలోనే. అందరికీ ఇంచుమించి నెల రోజులు అడ్మిట్ ఇచ్చేసి నెల రోజులు అయినాయి. ఈ నెల రోజులనే తెల్లారి వరకు ఏదో చేస్తాం, తెల్లారి వరకు అన్నీ చేసేస్తాము. ఈ అనుకునేది ఇవి అనుకునేదాన్ని కాదన్న. ఇంకా చాలా అడుగు కింద పడేటట్టు వేయొద్దన్నా, బలమైన అడుగు వేద్దామన్నా. అందుకోసమే ప్రతి జిల్లా వ్యక్తులు దయచేసి అర్థం చేసుకొని చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జిల్లాలో మీటింగ్ ఏర్పాటు చేయండి అన్న. మీరు ఎట్లాగో ఒక జిల్లా కార్యవర్గ సభ్యులు అందరు కలిసి ఒక నెల మాట్లాడుకుంటారు అన్న. ప్రతి నెలలో ఏదో ఒక వారం మాట్లాడుకుంటారు. అన్న మీ జిల్లా ఇక్కడ పెట్టుకుంటున్నాము, ఈ జిల్లాకు రాండి, ఈ జిల్లా మీ నాయకత్వం రాండి. కాదు, నాయకులు అనేది లేదు అన్న, ఈ జిల్లాలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నా, మీరు అందరు రాండి అని గ్రూప్లో కాల్ షెండ్ చేసిన చాలన్న. కొత్తపల్లి రవి ఒక్కని పెట్టైనా అవసరం లేదు. అందులో గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తే చాలన్న. మన తెలంగాణ నాయి బ్రాహ్మణ రాజ్యాంగపరమైన పోరాట వీరుల దానిలో ఖాళీ ఈ జిల్లాలో ఈరోజు రాండి అని ఒక 2 రోజుల ముందు పోస్ట్ పెట్టండి అన్న. ఆ జిల్లాకు నాతో పాటు అందరం ఎంతమంది రాగలుగుతామో ఆ దగ్గర ఉన్న వాళ్ళందరము ఈ హైదరాబాద్ నుంచి ఎంతమంది రాగలుగుతారో చాలామంది నేను వస్తా అంటున్నారు. ఎంతమంది అయినా తీసుకొని వస్తా అన్న. కానీ అక్కడ మిమ్మల్ని నమ్మే వ్యక్తులు మీరు ముఖ్యం జిల్లాకి. కాబట్టి అన్న, మీరు నీ జిల్లాకును అధిపతిగా బాధ్యత గలవాడివా ఉండే ఆలోచన నీ దగ్గర ఉంటుంది. కాబట్టి జిల్లా బలమైన వ్యక్తిగా నువ్వు ఉండు. ఏ వ్యక్తులైతే
ఈ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తారో ఈ నెల ఈ ఈ మంగళవారం రోజు ఈ డేట్ నాడు మీరు ఈ వాదన కోసము మీ ఆలోచన ఏందో, ఈ గ్రూపులు నడిపిస్తున్న విధానం ఏందో, ఎట్లా ఐకమత్యం అవుదాం, ఏవి మన హక్కులు ఏంటిది అని నాకు నీకు మన వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిలో ఈ జిల్లాకు రాండి అని ఒక లెటర్ రాసి పోస్ట్ పెడితే చాలు, వాయిస్ రికార్డ్ ఇచ్చిన చాలు, కనీసము మీరు వీడియో చేసి పెట్టినా చాలన్న ఆ జిల్లాకు నేను రావడానికి మన అందరం రావడానికి సిద్ధంగా ఉన్నాము. నాయకత్వాలు బలంగా కావాలి అంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి బలమైన వ్యక్తులు కావాలన్నా. అధ్యక్షుల పోస్టు కార్యదర్శి పోస్టులు ఇప్పటిదాకా ఉన్న సంఘాలు ఉన్నాయి, సంఘం అనేది కాదు, కానీ కులాన్ని రక్షించుకునే బాధ్యత కోసం రావాలి, బాధ్యత కోసం మనమంతా పని చేయాలి. గేటర్ హైదరాబాద్లో చాలామంది నేను తిరిగినప్పుడు చాలాకి ఇప్పటికీ ఒక 200 దాకా ఉన్నట్టునే, కానీ ఏ వ్యక్తి కూడా స్పందించట్లేదు. గేటర్ హైదరాబాద్ చాలా డల్గా ఉంది. కాబట్టి ఈ గేటర్ హైదరాబాద్లో కూడా నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నా, మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం. రాబోయే రోజుల్లో ముందు కూడా మనం అందరం ఏకమవ్వడాలంటే మెయిన్ కారణము మీటింగ్స్ జరగాలి. జిల్లా నాయకత్వాలు మండల నాయకత్వాలు ఏకమై జిల్లాలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని గేటర్ హైదరాబాద్లో వార్డు మీటింగ్ ఏర్పాటు చేస్తే కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మన గ్రూప్లో చాలామంది ఉన్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన చాలన్నా మన ఏరియాకి నేను వస్తాను, నాతో పాటు కలిసేట వాళ్ళు అందరినీ తీసుకొచ్చి ప్రతి ఒక్క వారం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుందామని మీ అందరినీ నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.